ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ఉదయత్తస్స నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, తప్పేం లేదు. వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు 12 రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మీనంలో వక్రించి ఉండడము, కుంభంలో రాహు ఉండడము, సింహరాశిలో కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా. అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు? 21 ఆగస్టు వరకు. 21 ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు. అలాగే రవి 17వ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది. దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు. బుధుడు కూడా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్న చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నందుకు మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా, ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. కాకపోతే మీకు దశమంలో కుజుడు ఉన్నందుకు చేస్తున్న ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, కాస్త ఘర్షణ వాతావరణం ఎక్కువగా చూపిస్తుంది. అలాగే 4వ స్థానంలో ఉండేటువంటి శని వక్రించాడు కాబట్టి కాస్త అర్ధాష్టమ శని ప్రభావం తక్కువగా ఉండడం వల్ల గతంలో కొన్ని ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, అమ్ముదామనుకొని ఆగిపోయినవి కావచ్చు, కాస్త అమ్ముడుపోవడం అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే మొండి ధైర్యంతో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఫలిస్తాయి. కాకపోతే 11, 12 తేదీలు మాత్రం ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో, అమ్మకం చేసుకునేటువంటి విషయంలో 13, 14 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కుజుడు పంచమాధిపతి దశమ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ భాగ్యంలో కేతు ఉండడము, భాగ్యస్థానం వైపు రవి యొక్క సంచారం రావడము, ఇటువంటివన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి దాదాపుగా ఇక్కడ మీకు ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో దీని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలలో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో దీని మూలంగా కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ధనుర్లగ్నం వారికి చక్కటి అనుకూలత ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రుడు గురువు ఉన్నారు. కాకపోతే ఈ లగ్నానికి ఎంతైనా శుక్రుడు పాపి కాబట్టి కొంత అక్కడ శుక్రుడు పాప అయ్యాడు, దిస్వభావ రాశిలో కుజుడు ఉన్నాడు. సో కుజుడు యొక్క ఎనర్జీస్తో కూడా ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు సంబంధాలు కుదురుతాయి, దానివల్ల కొంత ఘర్షణ ఉంటుంది. పార్ట్నర్స్ కూడా కుదురుతారు, దానివల్ల కొంత ఘర్షణ ఉంటుంది. ఇటువంటివి ఉంటూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా కాస్త 21వ తేదీ తర్వాత నుంచి కాస్త లాంగ్ జర్నీ చేసేటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.